మోహన్ రెడ్డి, మాది భువనగిరి, యాదాద్రి జిల్లా, వలిగొండ మండలం. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం 90% సంతకాలు పెట్టిరని అంటున్నారో, అందులో దురదృష్టవంతుడు నేను కూడా 20%లో ఉన్నట్టున్నాను. నాకు ఆ రోజు చెప్పిన ప్రకారం అంటే నేను కూడా వాళ్ళు భయభ్రాంతులకు అనుకోండి, నాకున్న భయానికి అనుకోండి, వీళ్ళ దగ్గర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవనుకోని, అప్పుడు నాకు 8,00,000 ఉంది వాల్యూ. 2.5 లక్షలు ఉంటే 8,00,000 వస్తదయ్యా, అంతకన్నా ఎక్కువ రాదంటే, సరే, సరే అని మేము అందరూ అధికారుల చుట్టూ తిరిగి, తిరిగి లాస్ట్‌కు మేము అలసిపోయిన సందర్భంలో ఆ టైంలో మాకు అధికారులు పిలిచి 26,00,000 26,44,000 ఇస్తామని ఒప్పుకుర్రు సార్ ఎకరానికి. సరే 26,00,000 వస్తుంది గదా! మాకున్నది 6,00,000 8,00,000కు వస్తాను ఫైనల్ అంటుర్రు. 26,00,000కి ఇస్తుర్రు గానీ నేను సంతోషపడి 26,00,000కి సంతకం పెట్టినాను సార్. మా నాన్నగారు మాకిచ్చింది 2 ఎకరాలు. మేము దాదాపు 12 సంవత్సరాలు కష్టపడి ఇంకొక 2 ఎకరాలు కొన్నాం సార్. ఆ 2 ఎకరాలు, ఈ 2 ఎకరాలు నా ఎకరాలు పోతుంది. ఇక్కడ 26,00,000 ఇస్తుర్రు గదా! కనీసం ఒక 1,00,00,000 వస్తుంది. ఆ అమౌంట్ తీసుకెళ్ళి కొంచెం దూరమైనా కొందామని చెప్పి ప్రయత్నం చేసి నేను కకృతి పడ్డానా, తొందరపడ్డానా, భయభ్రాంతులకు గురైనా తెలియదు. నేను 26,00,000కి సంతకం పెడితే పోయిన నెల జులైలో నాకు మళ్ళీ మీకు అమౌంట్ వచ్చింది బాబు, మీకు అమౌంట్ ఇస్తాం చెక్స్ అవన్నీ అని అంటే, నా భార్యది, మా వదినది, మా అన్నయ్యది కలిసి అందరి పాస్‌బుక్‌లు, చెక్ బుక్‌లు అన్నీ ఇచ్చిన తర్వాత మాకు ఫైనల్‌గా వాళ్ళకి నోటీస్ ఎంత ఇచ్చిర్రంటే 6,05,000 ఇస్తున్నా అన్నట్టుగా నోటీస్ పంపించారు సార్ నాకు. నేను సంతకం పెట్టింది RRRకి ఓకే అని పెట్టింది 26,00,000కి పెట్టాను. కానీ నాకు ఇచ్చింది వాళ్ళు 6,00,000 ఇచ్చిర్రు సార్. అది ఏడో నెల ఇచ్చిర్రు నాకు నోటీసు. మీకు అమౌంట్ ఎంతొస్తదంటే 6,00,000 ప్లస్ వడ్డీ కలిపి 8,00,000 చిల్లర వస్తాయని చెప్తున్నారు. నేను పెట్టింది సంతకము 20% ఏదైతే రైతులు పెట్టిర్రు అంటున్నారో, ఆ 20%లో నేనొకడున్నాను. నాకు చెప్పింది సంతకం పెట్టిస్తప్పుడు తహసీల్దార్ సంతకం కూడా ఉంది సార్ అక్కడ. 26,00,000 సంతకం పెట్టి 26,44,000కి పెట్టారు. ఈరోజు నాకిచ్చింది 6,05,000కి ఎకరం అని ఇచ్చారు. నేను నేను చేసిన తప్పు మిగతా రైతులు చేయకూడదనే ఉద్దేశంతోనే ఇక్కడికొస్తున్నాను. అయితే నాలా కొంతమంది సంతకాలు పెట్టిర్రు, వాడు పెట్టిండు నేను పెడతానని పోతే, నేను మోసపోయినట్టు మీరు పోవద్దు. నాకు చెప్పింది 26,00,000, నాకిస్తుంది 6,00,000. వడ్డీ కలిపి మొత్తం 10,00,000 చెప్తుంది సార్. ఇది కూడా ఒకసారి మీ దృష్టికి తేవాలి. పోయిన నెల ఇచ్చిర్రు సార్, నాకు ఇప్పుడు అమౌంట్ ఈ 1 వీక్‌లో 10 డేస్‌లో ఏస్తానంటుర్రు. ఎంత ఏస్తారంటే, నాకు వడ్డీ కలిపి 8,00,000 చిల్లర ఏస్తుర్రు సార్. అది అదే సార్. థ్యాంక్ యూ సార్.